గారు నెహ్రూ వారసులు అని చెప్పలే, కానీ మీరు నెహ్రూ వారసులు అంటారు. మీరు గొప్ప మా కోదండరామ్ సార్ గురించి మాట్లాడతారు, మీరు హరగోపాల్ సార్ వ్యాసం గురించి మాట్లాడతారు. కానీ ఈ మౌఢ్యంతో గ్రామాలలో తెలంగాణ ప్రాంతాల్లో ఇంత చైతన్యం తర్వాత ఏదన్నా కానీ సాంస్కృతిక రంగంలో ఖచ్చితంగా ఈ మూఢనమ్మకాలను, బాణామతిని, చేతవాడును, శుద్ర ఆరాధనలను వీటిపైన కొంత జాగ్రత్తగా నిరసించే ఒక కళారూపాలు కానీ ప్రదర్శన కానీ మినిస్టర్ గారు అది మారాలి. తర్వాత నెహ్రూ ఆ రోజుల్లో ఇష్టపడిన ఇందిరాగాంధీ కానీ నెహ్రూ కానీ విశ్వవిద్యాలయాలకు విపరీతమైన స్థలాలు ఇచ్చి 1000 ఎకరాలు ఇచ్చిన కారణం ఏంటంటే పాఠశాల అనేది, విద్య అనేది తరగతి గది కాదు. తరగతి కాదు కాకుండా ఆయన మోడర్న్ టెంపుల్, ఏదైనా టెంపుల్ అంటే ఆయన ఏమనంటే నెహ్రూ ఎప్పుడు ప్రాజెక్ట్ టెంపుల్ అన్నాడు. పాఠశాల కూడా ఏమన్నాడు, అది క్రీడాస్థలం అని చెప్పిన గుర్తుపెట్టుకోండి. ఒక తత్వ యోగులు, మునులు, ఋషుల్లాగా విద్యా విధానంలోకి వస్తే అడవుల్లో చెట్లతోని, మనుషులతోని, శాంతినికేతన్, డూన్లోయ పాఠశాల కంటే, అరకులోయ ఈ విశ్వవ్యాలీ కంటే కూడా నెహ్రూ ఆలోచన అది. విశ్వకవి, భారతీయ ఆత్మ, భారతీయ ప్రపంచ సాహిత్యంలో మణి మకుటాయమానగా రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క పద్ధతి ప్రకృతిలో చదువుకోవాలనేది.